ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటిది సూర్య, నిన్నెక్కడికి తీసుకెళ్తున్నారు? కోర్టుకి. అట్నుంచటే జైలుకి తీసుకెళ్లి నన్ను ఉరి తీస్తారు. నువ్వు అప్పుడొచ్చి ఉండాల్సింది. అదేంటి సూర్య అలా మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన పనికి ఇంకెలా మాట్లాడమంటావు? నేనేం చేశాను? ఈ నంగనాచి కబుర్లే వద్దు. నీ గురించి నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు నువ్వు ఇదివరకు మధువి కాదు, మారిపోయావు. నేనేం మారాను సూర్య? అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. ఆపు నీ అబద్ధాలు. అప్పుడు నీ కంటికి నేను హీరోలా కనిపించాను. ఇప్పుడు ఏమీ చేతగాని వాళ్ళ కనిపిస్తున్నాను. నీ దృష్టిలో నేను ఒక వేస్ట్ ఫెలోని. నేనెప్పుడు అలా అనుకోలేదు సూర్య. అప్పుడు ఇప్పుడు నా దృష్టిలో నువ్వు హీరోవే. ఇంకా నేను హీరోనేంటి? మీ నాన్న ఎప్పుడో నన్ను విలన్ని చేశాడు కదా. నీ చెయ్యి పట్టుకున్న పాపానికి నా చేతికి సంకెళ్ళు వేశాడు. నా మీద మీ నాన్న అధికారాన్ని చూపిస్తే నువ్వు అలసత్వాన్ని చూపిస్తున్నావు. నీకు పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు, డబ్బున్న వాళ్లతో తిరగడాలు అలవాటైపోయింది కదా. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు సూర్య. మీకు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతోనే మా పిన్ని మధుమిత గారిని మా ఇంటికి తీసుకొచ్చింది. మిమ్మల్ని విడిపించే ప్రయత్నం చేస్తోంది. అవును సూర్య, నీతో మాట్లాడాలని నేను రామ్ గారు వచ్చాం. కవర్ చేయకో. నువ్వు నాతో మాట్లాడాలనుకుంటే ఆ ఇంటికి వెళ్ళక ముందు నా దగ్గరకు వచ్చుండేదానివి, నన్ను అడుగుండేదానివి. ఇలా కోర్టుకు తీసుకెళ్లే ముందు వచ్చుండేదానివి కాదు. మధుమిత గారిని మా ఇంటికి తీసుకురావడం ఈ ఊరందరికీ తెలియడం ఇష్టం లేకే మా పిన్ని మీతో చెప్పకుండా తీసుకొచ్చింది సూర్య. అయితే ఇప్పుడు మాత్రం ఎందుకు వచ్చారు? ఇప్పుడు మీ గురించి ఊరందరికీ తెలీదా? నిన్ను చూడాలనిపించి నేనే రామ్ గారిని వెంట పెట్టుకుని వచ్చాను సూర్య. నేను నిన్ను ఎంతో మిస్ అవుతున్నాను. నాతో నాటకాలు ఆడొద్దు. నేను బయట ఉంటే నీకు అడ్డం. అందుకే మీ నాన్నతో కలిసి కుట్ర చేసి నన్ను ఈ కేసులో ఇరికించారు. మధుమిత, శివకృష్ణ అంకుల్ అలాంటి వాళ్ళు కాదు సూర్య. ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్. మీరు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. మొహం కూడా నాకు చూపించకో. సూర్య, మధు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.